ఎర్రటెండలా వీళ్ళని పొద్దంతా తిప్పించుకొస్తా అని చెప్పేసి మా బావ ముందే ప్లాన్ వేసుకున్నాడేమో. చూడండి చల్లగా ముంజకాయలు తినిపించుకొని మరీ పట్టుకెళ్లారు. ముందు వీడియోలో చెప్పాను కదా మేమైతే బ్యాంకు పని మీద మందమరి వెళ్తున్నామని చెప్పేసి, ఇంకెలాగో వస్తున్నాం కదా అని చెప్పేసి గృహజ్యోతి పథకం గురించి మున్సిపల్ ఆఫీస్ లో కూడా ఒకసారి ఆగి, ఇంకా మనం ప్రజాపాలన టైంలోనే అది టిగ్గొట్టలేదు అని చెప్పేసి ఇంకా మీకైతే జీరో బిల్ రాదు, ఇంకా ముందు ఏదైనా ఛాన్స్ ఇస్తే చెప్పలేం కానీ ఇప్పుడైతే ఏం చేయలేమని చెప్పేసి పంపించేశారు. ఇంకా లక్కీనేమో వాళ్ళ నాన్నని క్వశ్చన్ చేస్తుంది, ఈ ఫామ్ ఎవరు ఫిల్అప్ చేశారు నాన్న, నువ్వేం చేసినావు, నువ్వే నింపుకోవాలి కదా, వేరే వాళ్ళకి ఎందుకు ఇలాంటివి ఇవ్వడం అని చెప్పేసి క్లాస్ తీసుకుంది కాసేపు. ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ ముసుగులు వేసుకుని చూడండి బ్యాంక్ అయితే వచ్చేసినాము. ఇంకా మేనేజర్ ఉన్నారో లేదో అని చెప్పేసి డౌట్ తోనే లోపలికి అయితే వెళ్ళిపోయినాము. మేము అనుకున్నట్టుగానే మేనేజర్ అయితే లేరు, ఇప్పుడే వస్తారు అని చెప్తే ఇంకా అక్కడైతే కూర్చున్నాము. ఇక అరగంట అయినా రాకపోయేసరికి ఇంకా మా బావ అయితే ఒకసారి కనుక్కుందామని వెళ్లారు. ఇంకా మా బావ తిరిగి వాళ్ళతో మాట్లాడుతున్నారో లేదో మేనేజర్ వచ్చారు, రూమ్ లోకి వెళ్లారు. ఇంకా హడావుడిగా ఏదో బ్యాగ్ తీసుకుని మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నారు. ఇక వాళ్ళేమో అదిగోండి మేనేజర్ వచ్చారు వెళ్ళిపోతున్నారు, తొందరగా వెళ్లి కలవండి అని చెప్పేసరికి ఇంకా మా బావ అయితే పరుగు పెట్టేశాడు. మా బావ వెనకాల నేను పరిగెత్తాను చూడండి. ఇంకా ఎలాగోలాగా పరిగెత్తుకొని వెళ్లి మేనేజర్ అయితే కలిశారు. ఇంకా తను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? సరే ఏమైంది అని చెప్పేసి మా బావ అడిగితే, ఇంకేముంది పని అయిపోయింది, ఈ రోజు నైట్ వరకు క్లియర్ అయిపోతుంది, ఇంకా ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి చెప్పారు, వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా హ్యాపీగా మంచిర్యాలకి అయితే స్టార్ట్ అయినాము. వచ్చేదారిలో డీమార్ట్ చూసుకొని ఇంటికి వచ్చేసినాము. ఇదంతా కూడా లాస్ట్ ఫ్రైడే జరిగింది, ఈ రోజేమో థర్స్డే, ఇంతవరకు కూడా అకౌంట్ క్లియర్ అవ్వలేదు.